సో ప్రతినిధి 2 మూవీ రోజు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్ లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్, ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. మనం డెమోక్రసీలో ఉన్నాము. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థ మన జీవితాలు శాసిస్తుంది. అమ్మా నాన్నకి నేను పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని నేను పుట్టిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపులు ఆపి వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక తెలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. ఫస్ట్ టైం మంచి మూవీలో డెబ్యూ డైరెక్టర్ మూర్తి గారు, TV5 ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్, మనకి అందరికి తెలుసు సంగతే. సో ఆయన మూవీ తీసినారంటే కూడా నాకు ముందు చాలా సర్ప్రైజ్. అండ్ తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది రోల్ కూడా నాది. అండ్ చాలా మంచి మెసేజ్ మూవీ. అండ్ చాలా నిక్ ఆఫ్ ద టైం. ఎల్లుండి అంటే ఓటింగ్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో అందరూ ఏంటంటే ఎటువంటి బద్ధకం లేకుండా, లేజినెస్ లేకుండా మొత్తం పాపులేషన్ అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూత్, యూనో దిస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ముందుకు వచ్చి పక్కన పెట్టేసి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, జస్ట్ వన్ డే యూ గెట్ అ ఛాన్స్ టు సో వోట్ ద రైట్ పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్ కదా. సో మీరు కూడా విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ సీ యువర్ ఓన్ లీడర్ దేర్. అంటే మంచిగా అంటే ఒక డెమోక్రాటిక్ గా యూనో గవర్నమెంట్ రన్ చేయడం మీ హ్యాండ్స్ లో, అది చాలా బాగా కన్వే చేశారు ఈ మూవీలో. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి, దిస్ ఇస్ అ వెరీ ఫ్యూచరిస్టిక్ మూవీ, మీరు తప్పకుండా చూడాలి. ప్రతినిధి 2 అండ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై సీక్వెల్ ప్రతినిధి 3 అండ్ అందులో కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆడియన్స్ వెల్కమ్. అండ్ ఇది డైరెక్టర్ గా డెబ్యూ మూవీ. సో ఆయన ఇంత బాగా ఒక ప్రోలాంటి హ్యాండిల్ చేశారు. అస్సలు నాకు కూడా అనిపించలేదు ఎప్పుడు నేను చేశాను చూసాను మూవీ దాట్ దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ. ఇట్స్ రియల్లీ సూపర్ అండ్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఇలాంటి గుడ్ మూవీస్ మనకి మళ్ళీ మళ్ళీ రా. Yeah, hi, this is Yashashwini. I am the journalist in this Pratinidhi 2 movie. Okay, this is the right time to watch the movie because of this elections time. Indulo emi like oka nikkinchapariche vidhanga aithe movie ledu. It's completely about the political thriller. Enjoy chestaru. This is the family entertainment. Go and watch the movie and go and vote. థ్యాంక్ యూ. నిజంగా అసలు మామూలే లేదు, సూపర్ గా ఉంది. ఏ సినిమా కూడా ప్రతినిధి 2 సూపర్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా నిజంగా ఈ రోజుల్లో అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటారు, నిజంగా రోహిత్ అన్న నీకు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నీ డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా ఎలా చెమటలు పట్టించావు అన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అబ్బో ఆర్ఆర్ అయితే ఇరా కొట్టేసారు. సూపర్ గా ఉందన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన
సినిమా అసలు మిస్ కావద్దు. అసలు కొంతమందికి అయితే ఒకటి క్లియర్ చెప్పాలనుకున్నారు, రాజకీయంతో మాత్రం ఈ సినిమా పోల్చకండి భయ్య. సినిమా లెక్కనే చూడండి. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా లెక్కనే చూడండి. నిజంగా రోహిత్ అన్న చాలా గ్యాప్ ఇచ్చిన, ఆయన కూడా ఒక మంచి సినిమాతో వచ్చిన, నాకైతే బాగా నచ్చింది భయ్య. సూపర్ గా ఉంది సినిమా. డైరెక్షన్ గురించి చెప్తామేంటి భయ్య, నిజంగా ప్రతినిధి 2 అనే సినిమా చూసినంత చెప్పి అయితే ఆ డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ లైన్ కానీ, రోహిత్ అన్న యాక్టింగ్ కానీ, అసలు బీజిఎం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు సినిమా అనేది ఇలాగే ఉండాలి. అసలు ఇప్పుడు ఒకటైతే చాలా మంది కాంట్రవర్సీగా అనుకుంటారు, రాజకీయాలతో ఈ సినిమాని మాత్రం పోల్చకండి. సినిమా లెక్కనే చూడండి, చాలా బాగుంది. అసలు ఆ డైరెక్షన్ కి, నిజంగా ఆ స్టోరీకి, అన్న రోహిత్ అన్న యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా. సూపర్ గా ప్రొడక్షన్ వాల్యూస్ ఏంటి భయ్య, ఇలాంటి సినిమాలకు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ ఎక్కడ చూసుకున్నా కాంప్రమైజ్ అనేది ఎక్కడ జరగలేదు. సినిమా ఎలా తీయాలనుకున్నా అలాగే తీశారు డైరెక్టర్ గారు. అలాగే హీరో గారి గురించి చెప్పాలంటే అన్న గ్యాప్ ఇచ్చినా కూడా ఒక మంచి సినిమాతో వచ్చిండు. గతంలో చూసుకుంటే అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి. అన్న సినిమాలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమాలో కొన్ని సినిమాలన్నా వేరే హీరోలు చేసే ఒలగాటో లేకపోతే వేరే ఉంటాయి, కానీ అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది, ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా. నాకు తెలిసి ఈ ఫ్రైడే 5-6 సినిమాలు రిలీజ్ అయినాయి భయ్య. ఇస్ ఏ పర్ఫెక్ట్ సినిమా, ఇస్ ఏ బెస్ట్ సినిమా, ఇస్ ఏ బ్లాక్ బాస్టర్ సినిమా ఏదంటే మాత్రం నిజంగా 100 కాదు భయ్య, 200% చేయొచ్చు అన్నమాట. అలా ఉంది సినిమా. ప్రతినిధి 2 అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది అనుకుంటారు, కానీ చాలా మంది కాంట్రవర్సీ వెళ్ళారు భయ్య. సినిమా అక్క చూడడానికి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఇంతకంటే ఎక్కువ అయితే చెప్పండి, సినిమా చాలా బాగుంది. యా గైస్, ప్రతినిధి 2 చూడడం జరిగింది. ప్రతినిధి 2 అయితే అన్న ఒక సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ ఓటు వేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది తీసిన దానికోసం తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఓటేస్తే ఎంత లాభం, ఓటు వేయకపోతే ఎంత నష్టమో ఈ సినిమాతో తెలిపారు. అలాగే TV5 మూర్తి గారు అయితే మాత్రం డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసిన. ముఖ్యంగా డైలాగులు అయితే మనం ఫీల్ అయ్యేలాగా, మనకు అత్తుకునేలాగా అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంటెన్షన్ తో సస్పెన్స్ గా చూస్తాం. ఈ ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది. దానికి తోడు సాగర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం బబ్బా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ లోనూ ఆయన పనితనం, ఆయన కష్టం కనిపిస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ పర్లేదు అనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ అయితే ఎన్నో సినిమాలు తీసిన అనుభవంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అలాగే నారా రోహిత్ గారు కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. ఒక బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. ప్రతినిధి 1 ఎంతమందికి నచ్చదు. అలాగే ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు చూడాలి. ఒక సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఇంకా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లో విలన్ ఎవరు రివీల్ చేసే సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఏంటా అనే బుర్ర స్క్రీన్ అత్తుకుని మరీ చూస్తాం. సో సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టినారు. 2 గంటల సేపు సీట్ ఎచ్చుని కూర్చుని ఏం జరుగుతుంది వాట్ నెక్స్ట్ చూస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్, డైరెక్షన్, డైలాగులు, అబ్బో సినిమాలో బోల్డ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలి. అలాగే TV5 మూర్తి గారు జర్నలిస్ట్ కాబట్టి ఆయన జర్నలిజం పైకి లేపుతూ చాలా బాగా తీసిన సినిమా ఇది. నారా రోహిత్ గారికి అయితే మంచి హిట్ కంబ్యాక్ ఇచ్చారు. సో ప్రతినిధి 3 కూడా ఉందని తెలిపారు. దానికోసం అయితే వెయిట్ చేస్తాం. ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కావచ్చు, ఎవ్రీ పర్సన్ ఈ సినిమాని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ మూవీ ప్రతినిధి 2. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా చూసిన అన్న. ఈ టైంలో ఎలక్షన్స్ వచ్చే టైంలో ఒక మంచి సినిమా అనమాట ప్రతినిధి 2. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నారా రోహిత్ గారి రోల్ కానీ, తన క్యారెక్టర్ కానీ, తన విజన్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. అంటే ప్రతినిధి 1కి 2కి అసలు ఏం సంబంధం లేదు. 2 అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఓటేసే ముందు మీరు అందరు చూడాల్సిన సినిమా అన్న ఇది. అంటే ఈ సినిమాలో దీనికి ఓటే దానికి ఓటే అని చెప్పి ఎక్కడ లేదు. ఓటేసే ముందు ఆలోచించి ఓటే అని చెప్పి అదే ఉంది. నెక్స్ట్ సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే పృథ్వీ గారి క్యారెక్టర్స్ అవని, ఇంద్రజ గారి క్యారెక్టర్స్ అవని, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అన్న తెలిసిందే మనకి. తన రోల్ అయితే వేరే లెవెల్. తనని ఇంటర్వ్యూ చేస్తూ చూసాడు చూడండి. తను అడిగే క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకోండి, మీకు అప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ని చూసామన్న. ఉదయ్ భాను గారు ఉన్నారన్న సినిమాలో. అంటే తన యాంకర్ గా ఎన్నెన్నో ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సినిమాలో తన క్యారెక్టర్ కూడా ఒక మంచి రోల్ ఇచ్చిర్రు చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ వస్తాయి అన్న, పొలిటికల్ సాంగ్స్. అసలు దేనికి పొలిటికల్స్ కి సంబంధమే లేదు అన్న. ఈ సినిమాలు చూసి జనాలు ఓటేస్తారంటే ఓటేయాలి, కానీ దేనికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి అని చెప్పి ఆ సర్వేలు ఉంటాయి చూడండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, అరే నేను దీనికి ఓటేస్తున్నా అంటే ఎందుకు ఓటేస్తున్నా, దేనికి, అసలు నాకు ఏం లాభం వస్తుంది అని చెప్పి మీరు అనుకోండి. చూడండి, ఫస్ట్ అయితే ఓటేయక ముందు ఈ సినిమా చూడాలన్న. ఓటేయక ముందు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే ప్రతినిధి అన్న. నారా రోహిత్ గారు యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. తన పర్ఫార్మెన్స్ ప్రతినిధి 1 నుంచి 2 చూసుకుంటే గ్రాఫ్ ఇక్కడ నుంచి ఎక్కడికో పెరిగిపోయింది అన్న. నాకు నిజంగా తన జర్నలిస్ట్ మొత్తం తన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ఎలా చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కానో, లవర్నో, లవర్ అయినో, బ్రేకప్ అయిన వాళ్ళు, ముఖ్యంగా ఓటు వచ్చిన వాళ్ళు అందరూ చూడాలన్న సినిమా అయితే. థ్యాంక్ యూ.